एक चाय। బదులే చెప్పేటి ఎగువకి తోడతడే తరతరాలని సీటి దాటే చిరువేకువ జాడతడే తడే బిల్డింగ్ కింద 200 మంది పోలీసులు ఉన్నారు. వెనకాల గ్రౌండ్లో 1,00,000 మంది జనం ఉన్నారు. నీకు ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. దిగి రావాలి, లేకపోతే దూకి చావాలి. నీకేం కావాలి? एक समोसा। ఒక సమోసానా? केचप सर। సమోసా భయ్యా? సమోసా లేదు సార్, లాస్ట్ సమోసా. दूसरा ఐటమ్ లేదు, సమోసానే కావాలి. ఇది తీసుకోండి, పర్లేదు. షూర్? యా షూర్, తీసుకోండి. థ్యాంక్ యూ. నాకు మఫిన్ ఇవ్వండి. థ్యాంక్ యూ. ఎటు వెళ్తున్నారు? ఇక్కడ కూర్చోండి. పార్థు. నందు. ఎక్కడ వర్క్ చేస్తుంటారు మీరు? సూపర్ ల్యాబ్స్ పైన. ఏంటి ఈ సూపర్ ల్యాబ్సా? నాకు ఈరోజు అందులో జాయినింగ్ ఉంది. ఓ, నమ్మరా? ఆఫర్ లెటర్. ముందు చెన్నైలో జాబ్ చేసేవాడిని. 2 months నుంచి ఈ మేనేజరు కాల్ చేసి చంపుతున్నాడు. చెప్తే నువ్వు నమ్మగాని భయ్యా, అలా ముఖం కూడా చూడలేదు తెలుసా. ఇంటర్వ్యూ మొత్తం టెలిఫోనిక్ రౌండ్. అయినా మామూలుగా ఏం రాలేదు, డబల్ హైక్ నొక్కా. కానివ్వండి. ఓ, అబ్బా ఏంటి సార్ సమోసా 4 వారాల క్రితంది. పార్థు, పార్థు వచ్చాడు. పార్థు వచ్చాడంట. పార్థు వచ్చాడా? ఇటివ్వు. ఏయ్, అలా ఉండిపోయేవేంటి? ఇట్రా. ఎవరో చెప్పుకో. పూరి క్యూఏ. మేనేజర్ గారు, మన న్యూ డెవలపర్ పార్థు. చెన్నై నుండి మన కోసం అంత మంచి కంపెనీ వదిలేసుకుని వస్తే మీరేంటి అలా మాట్లాడకుండా కామ్గా ఉంటారు? 2 months నుంచి ఎవ్రీడే వాడికి 2 times ఫోన్ చేశాను. డబుల్ హై కూడా ఇప్పిస్తా అన్నాను. ఇప్పుడు నా కోసం 2 నిమిషాలు వెయిట్ చేయలేడా నేనేం చెప్తానని చెప్పేసి? అయినా ఎప్పుడు కోడింగ్ చేశాడో ఏంటో. ఫస్ట్ వెళ్ళి డెస్క్ చూపించమ్మా. రా వెళ్దాం. ఒరే గిరి, ఏంటి కొత్త డెవలపర్తో మాట్లాడావా? లేదు. మాట్లాడొచ్చుగా. నువ్వు మాట్లాడొచ్చుగా. వాడు గిరి. వాడు రమణ. హాయ్ పార్థు. టీం సంగతులేంటి? ఏ ముందులే భయ్యా,
కోడింగ్ రానాలంతా క్యూఎల్ అయిపోయారు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళంతా బిఎల్ అయిపోయారు, అంత ఇంత కోడింగ్ వచ్చిన వాళ్ళు పేపర్లు పెట్టేశారు. వీళ్ళందరినీ మేనేజ్ చేసేవాడు మేనేజర్ అయిపోయాడు. ఇవన్నీ ఎప్పుడు ఉండేవి కానీ అలా బయటకెళ్ళి దమ్ము కొట్టి ఛాయ్ తాగొద్దాంపా. ఆగు, మేనేజర్కి చెప్పొస్తా. సిగరెట్ గురించి ఇప్పుడు మేనేజర్కి ఎందుకు? చాయ్ వరకు చెప్పొస్తా. పక్క టీం శర్మ గారిని చూస్తే నాకు చాలా జాలేస్తుందిరా. కదా ఏమైంది శర్మ గారికి? 3 నెలల క్రితం 6 క్రిటికల్ బగ్గులు అసైన్ చేశారు. ఇప్పటివరకు కూడా ఒక్కడు కూడా ఫిక్స్ చేయలేదు. నాకు తెలిసి నెక్స్ట్ వీక్ కల్లా ఆయన లేపేస్తారేమో. వాళ్ళ టీం మెంబర్స్ హెల్ప్ చేయట్లేదా? వేస్ట్ ఫెలోస్, అందరూ సజెషన్స్ ఇచ్చేవాళ్ళు కానీ ఒక్కరు కూడా హెల్ప్ చేయట్లే. శర్మ డెస్క్ చూపించు. శర్మ డెస్కా? ఈయనే శర్మ. చెప్పండి. నమస్కారం అండి. అది మేం పక్క టీం అండి. దాహం వేస్తుంది, తాగడానికి వాటర్ ఇస్తారా కొంచెం? అయ్యో దాందేం భాగ్యం. అయ్యో సమయానికి వాటర్ అయిపోయాయే. పర్వాలేదులేండి. ఒక నిమిషం మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తానే. ఒరేయ్, ఏం చేస్తున్నావురా? కోడింగ్ చేస్తున్నా. అవ్వా, ఏం చేస్తున్నారు నువ్వు? 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అతనే ఫిక్స్ చేయలేదు, నువ్వేం ఫిక్స్ చేస్తున్నావురా? ఇప్పుడు రన్ చేస్తా చూడు. రేయ్, శర్మ వస్తుండ్రా, శర్మ వస్తుండు. తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి, వస్తామండి. మంచిదండి. మధ్యలో వచ్చి వర్క్ డిస్టర్బ్ చేశానని ఏమనుకోకపోతే ఒక విషయం చెప్తానండి. చెప్పండి బాబు. ఒక్కసారి రీబిల్డ్ పెట్టి ఒకసారి మీ బగ్స్ ఫిక్స్ అయ్యి చెక్ చేసుకోండి ఒకసారి. 3 నెలలుగా ఉంది, ఈరోజు ఏమవుద్దండి? లేదండి, ఒక్కసారి మీ రీబిల్డ్ పెట్టి ఒక్కసారి చెక్ చేసుకోండి. రీబిల్డ్ మాత్రం మర్చిపోకండి, రీబిల్డ్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. అమ్మా, ఇక్కడున్నావా? ఈ కోసం ఎక్కడెక్కడో ఎతికాను. నీకోటి తెలుసా? తీసేశారన్న శర్మ గారికి హైక్ ఇచ్చారట. నీ గురించి అందరికీ దేవుడని చెప్తున్నాడు శర్మ గారు. దేవుడు? నేను మీలా మనిషిని కూడా కాదు. నయం, ఇంకా డెవలపర్ కాదని చెప్పలేదు ఇంకా. అవును, నేను డెవలపర్ని కాదు. నువ్వు డెవలపర్ కానప్పుడు శర్మ గారు బగ్స్ ఎలా ఫిక్స్ చేసావు? ఫిక్స్ పోడా, లేటెస్ట్ కోడ్ తీసుకుని రన్ చేశాను, వర్క్ అయింది. మరి మా టీంకి ఎందుకు వచ్చావు నువ్వు? నా వల్ల మూర్తి గారు నష్టపోయారు కాబట్టి. వాడు చంపింది నువ్వు కానప్పుడు నువ్వు వెళ్ళి పోలీసులకు చెప్పేయచ్చు కదా. వాళ్ళు కూడా నా కోసం గట్టిగా ట్రై చేస్తున్నారు. అయితే నువ్వెక్కడికి దాక్కోవడం మంచిది. నేను ఇప్పుడు చేస్తుంది ఆ పనే. మరి ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? మరి మన టీంలో నీకన్నా వెరిబాగులాడు లేడు కాబట్టి. అవును, కరెక్టే. అరే పార్దు, నాయుడు గాని టీం బగ్స్ అన్ని మనకు అసైన్ చేస్తున్నాంట్రా. ఎక్కడికి? నాయుడిని కలిసి వస్తా. మేనేజర్ వెళ్ళిండ్రా ఆల్రెడీ. జస్ట్ మాట్లాడొస్తా. నాయుడు గారు, మీరు చేస్తుంది తప్పండి. తెలుసయ్యా, చౌక్ గులగుల పెడుతుంది. ఏం చేయమంటావు? నేను మాట్లాడేది బడ్స్ గురించి కాదండి. బగ్స్ గురించా? మీ మేనేజర్ ఇప్పుడే పోయిండు QA మేనేజర్ దగ్గరికి. నేను నిన్న సాయంత్రమే పోయి వచ్చిన. ఆడి దగ్గర 2,000 రూపాయల నోట్లు తీసుకొని నా దగ్గర ఉన్న కొత్త 2,000 నోట్ ఇచ్చేసి వచ్చిన. ఇప్పుడు వస్తాడు, నాకు షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఆటోమేటిక్గా మీ మేనేజర్కి బీపీ లేస్తుంది. నువ్వే మోసుకుపోవాలి, ఆడ నిలబడి వెయిట్ చేయి. అంటే బగ్స్ మీరు రీఅసైన్ చేసుకొని అంటారు. ఏం చేస్తున్నావు? నువ్వు కొత్త 2,000 నోట్ ఇచ్చిన QA మేనేజర్కి నేను 100 రూపాయల నోట్లు ఇస్తాను. బగ్స్ అన్ని తిరిగి మీకు రీఅసైన్ చేస్తారు. బగ్స్ కావాలా ప్రాణాలు కావాలా తేల్చుకో. బగ్స్ అసైన్ చేసుకుంటా బై, బగ్స్ అసైన్ చేసుకుంటా. హలో నందు. చెప్పండి. ఎస్ దొరికాడు.
నమస్కారం అండి. నమస్కారం అండి, కూర్చోండి. సిబిఐ ఆఫీసర్ ఆంజనేయ ప్రసాద్. మీరు డెవలపర్ అనుకుంటున్న పార్దు ఒక ప్రొఫెషనల్ కిల్లర్. వాడు అసలు పేరు నందు. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న డెవలపర్. సాడ్ పార్ట్ ఏంటంటే పాచిపోయిన సమోసా తినిపోయాడు. ఓ, వాడు వచ్చాడా ఇవాళ? లేదు రాలేదు. హీజ్ ఆన్ లీవ్ టుడే. ఓకే, సీ యు అగైన్. ఓకే. హలో పార్దు, చెప్పండి మూర్తి గారు. ఒకసారి నా రూమ్కి అర్జెంట్గా వచ్చేసాయి. ఓకే, వస్తున్నా. ఆగు బాబు ఆగు. నువ్వు ఇప్పటివరకు చేసిన చాలు. ఇంకా నువ్వు ఇలా చేసి మమ్మల్ని అందరూ ఫస్ట్ రోజు బోల్తా కొట్టించేశావు. అయినా ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఉన్న కండిషన్లో నువ్వు రియలా ఫేక్ అనేది కాదు మనకు కావాల్సింది. కోడింగ్ చేసావా లేదా, ఫిక్స్ అయిందా లేదా. ఇదిగో ఈ ల్యాప్టాప్ తీసుకో. 32 GB 9th జనరేషన్ i9 ప్రాసెసర్. వెళ్ళి కోడింగ్ చేసేసి ఫిక్స్ చేసేసాయి. ఆగు, ఆ సిబిఐ ఆఫీసర్ని ఎలాగోలా మేనేజ్ చేస్తాను. నువ్వు వెళ్ళి నీ సంగతి చూసుకో. సైబర్ గేట్వే దగ్గర మర్డర్ చేసినందు ఇంకా దొరకలేదు. ఇంకేం పార్దు విశేషాలు? యు మే గో నవ్. అన్నట్టు మూర్తి గారికి సారీ చెప్పానని చెప్పు. 1 minute. అన్నట్టు దీంతో ఇంక నీకు పని లేదనుకుంటా. హే హే నో నో నందు, నో నో నో. డమ్మీ పిల్లలకి వాడుకుంటారు.